హాయ్ అండి, ఈరోజు నేను అవిసె గింజల కారపొడి తయారు చేస్తున్నాను. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇదిగోండి, అవిసె గింజలు తీసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎక్కువ ఫ్రై చేస్తే చేదు వచ్చింది, తక్కువ ఫ్రై చేస్తే పచ్చి పచ్చిగా ఉంటాయి. ఈ గింజలు అనేవి చట్పట్టమనేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. బ్లాక్ సీడ్స్ అనేవి వేగిపోయినాయండి. నెక్స్ట్ వచ్చేసి నువ్వులు ఫ్రై చేసుకోవాలి. నువ్వులు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి కూడా చట్పట్టమనేలాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేస్తే మడిపోతాయండి. చాలా లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. బ్లాక్ సీడ్ కారపొడి చాలా హెల్త్కి చాలా మంచిదండి. ఇలా చట్పట్టమనేలా ఇలా నువ్వులు అనేవి చట్పట్టమనేలాగా వచ్చినాక వీటిని ఓ ప్లేట్ వేరే నువ్వులు అనేవి టర్న్ చేసుకోవాలా. నెక్స్ట్ వచ్చేసి ధనియాలండి. ధనియాలు ఫ్రై చేసుకోవాలి. ధనియాలు కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ కారపొడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా వేసుకుంటే చాలా బాగుంటుంది. దోశ ఇడ్లీ కూడా వేసుకుని తినచ్చు. రైస్లో కూడా బాగుంటుంది. నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ప్లేట్లో తీసుకున్నాను. వీటిని కూడా జీలకర్ర వేసుకున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ 1 కప్ తీసుకుంటే నువ్వులు 1/2 కప్ తీసుకోవాలండి. జీలకర్ర మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోవాలి. చూడండి, జీలకర్ర ఎక్కువ వేగనివ్వకూడదండి. జస్ట్ ఇలా ఇందాక ఇలా వేయాలండి. కరివేపాకు బాగా డ్రై అవ్వాలన్నమాట. ఇలా పట్టుకుంటే ఇలా ఇంకా ఫ్రై అవ్వాలి. ఇవి ఇవన్నీ ఆల్మోస్ట్ ఫ్రై అవుతున్నాయి. కరివేపాకు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టండి. ఫ్రై చేసుకోవాలా. వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మాడిస్తే బ్లాక్ సీడ్ పౌడర్ అనేది కొంచెం చేదు వచ్చేస్తుందండి. అందుకే వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. చింతపండు యాడ్ చేద్దామండి. చింతపండు ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. వీటిలో సాల్ట్ యాడ్ చేసుకుని మిక్సీకి పట్టుకుంటే బ్లాక్ సీడ్ పౌడరు రెడీ అయిపోయినట్టే. మిక్సీ పట్టుకున్న తర్వాత కూడా ఎలాగొచ్చింది అనేది వీడియో పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. చూడండి, ఫైనల్లీ ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, మిర్చి, చింతపండు వీటన్నిటిని ఫ్రై చేసి ఇలా పెట్టుకున్నానండి. ఇందులో వెల్లుల్లి కూడా యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేసి వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. ఫ్లాక్స్ సీడ్ కారపొడి చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ. మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. మిక్సీ జార్లో తీసుకుని ఇందులో వెల్లుల్లి కూడా వేసేసానండి. ఇట్లా కావాలని కరివేపాకు, మిర్చి, జీలకర్ర, ధనియాలు, నువ్వులు, చింతపండు, సాల్ట్, మొత్తం వెల్లుల్లి, ఫ్లాక్ సీడ్స్, ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో ఇందులో. ఆల్మోస్ట్ ఫ్లాక్ సీడ్ పౌడర్ అయిపోయిందండి. మిక్సీ పట్టాను. ఎంత మంచి ఫ్లేవర్, ఎంత స్మెల్ వస్తుందంటే కరివేపాకు ఫ్లేవరు, బ్లాక్ సీడ్స్. ఫైనల్లీ బ్లాక్ సీడ్స్ అవిసె గింజల కారపొడి రెడీ.
చాలా టేస్టీగా ఉంటుందండి. స్మెల్ అయితే చాలా చాలా బాగుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది, ఎందుకంటే కరివేపాకు యాడ్ చేసాం కదా. సో మంచి ఫ్లేవర్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.